హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 7th క్లాస్ హిందీ సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 2 మోడల్ పేపర్ని చూద్దాం. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. సో అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి దీన్ని. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బేమేల్ చిత్ర అంటే ఆడ్ వన్ అవుట్ అని మనకు క్వశ్చన్ అడుగుతారు కదా. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మ్యాంగో, ఇది పొమిగ్రానేట్, నెక్స్ట్ ఇది వచ్చేసి పొటాటో. సో ఇక్కడ మనకు ఫ్రూట్స్ అయితే ఇచ్చారు, నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్ ఇచ్చారు, కాబట్టి ఆడ్ వన్ అవుట్ లో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్, ఈ వర్డ్స్ ని, ఈ లెటర్స్ ని యూజ్ చేసి మనము ఒక వర్డ్ ని రాయాలి. సో ఇచ్చిన వర్డ్ ఏంటి ఇక్కడ మనకు? హోషియార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సహీ శబ్ద చున్కర్ వాక్య పూరా కరే. సో ఇక్కడ మనము కరెక్ట్ వర్డ్ని యూజ్ చేసి సెంటెన్స్ని ఫిల్అప్ చేయాలి. కోయల్ కా రంగ్, కోయల్ కలర్ ఏముంటుంది? కాలా, బ్లాక్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకు హిందీ సరల్ భాష హై. సో హిందీ సరల్ అనే ప్లేస్లో మనం ఇంకా ఏ వర్డ్ని యూజ్ చేయొచ్చు అంటే ఆసాన్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నిమ్న में से कौन सा शब्द द्वित्वाक्षर, ద్విత్వాక్షరం ఉన్న వర్డ్ ఏంటి ఇక్కడ? కన్నడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు తాకత్ అనే వర్డ్ ని విడదీసి రాస్తే మనకు ఏంటి ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ, త ప్లస్ ఆ ప్లస్ క ప్లస్ ఆ ప్లస్ త ప్లస్ ఆ. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిమ్న లిఖిత్ వర్ణం సే కౌన్ సా సార్థక్ శబ్ద హై. సో ఇక్కడ దీన్ని యూజ్ చేస్తే మనకు ఏ వర్డ్ అనేది వస్తుంది ఫైనల్ గా అంటే పాఠశాల ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సప్తాహ్ అనే వర్డ్ ని మనము హిందీలో ఎలా రాస్తాము అంటే ఈ విధంగా రాస్తాము. సో దిస్ ఇస్ ద సప్తాహ్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు దియే గయే చిత్ర కే నామ్ చునే. సో ఈ చిత్ర ఏదైతే ఉందో దాన్ని పేరు అయితే మనము చూడాలి. సో దీని పేరేంటి మనకి ఇక్కడ? పుస్తక్. దీన్ని బుక్ అంటారు కదా. సో ఇది మనకు బుక్ కాబట్టి హిందీలో మనకి దీన్ని బుక్ పుస్తక్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి చిత్ర దేక్కర్ ఖాళీ జగ స్థాన్ భరియే. సో ఇక్కడ మనము ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలి. సో ఇక్కడ మదర్ ఏం చేస్తుంది? కుకింగ్ చేస్తుంది. దీని హిందీలో మా పక్వాన్ బనాతీ హై. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ 24 ని హిందీలో మనం ఏ విధంగా రాస్తాము అంటే 24. నెక్స్ట్ క్వశ్చన్, नीचे दिए गए वाक्यों के अनुसार सही चित्र चुने. సో లడికా లిఖతా హై. సో పిల్లవాడు రాస్తున్నాడు కదా, ఇక్కడ ఇక్కడ రాస్తున్నాడు, ఇక్కడ స్విమ్మింగ్, ఇక్కడ సైక్లింగ్, ఇక్కడ అమ్మాయి కాబట్టి ఇది రాంగ్, ఇక్కడ చదువుతున్నాడు కాబట్టి ఇది రాంగ్, ఇక్కడ స్విమ్ చేస్తున్నారు కాబట్టి ఇది రాంగ్. సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ చిత్రకే సహీ నామ్ చునే. సో ఈ వర్డ్, ఈ ఏదైతే ఉందో ఈ ఇమేజ్, దీని పేరు ఏంటి అంటే కుల్హాడి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ इनमें सही कौन सा शब्द साहस के समान आता है. సో సాహస్ అనే వర్డ్ కి ఈక్వల్ వర్డ్ ఏది వస్తుంది అంటే హిమ్మత్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రధానమంత్రి అని రాస్తాం కదా. సో ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లో మిస్సింగ్ లెటర్ ని మనము ఆప్షన్ బి తో ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ మనం 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే కొండపల్లి గాంవ్ కిస్ జిలే మే హై? कृष्णा जिले में है. नेक्स्ट कोंडापल्ली गांव विजयवाड़ा से कितने किलोमीटर दूरी पर है అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు 24, రైట్? नेक्स्ट यह प्रांत किससे बनी लकड़ी के खिलौने के लिए प्रसिद्ध है అంటే हाथ. ऑप्शन सी इज द करेक्ट आंसर. नेक्स्ट छात्र किस दिन को కొండపల్లి की यात्रा पर गए थे అంటే रविवार. ऑप्शन डी అంటే संडे. नेक्स्ट यह गद्यांश किस पार्ट से दिया गया है అంటే కొండపల్లి की यात्रा.
నెక్స్ట్, కోయల్ కేసీ హై. 21st క్వశ్చన్, కోయల్ అంటే కోయల్ ఎలా ఉంటుంది? బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కోయల్ కి బోली कैसी है? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మీఠీ. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూసుకున్నట్లయితే కిస్మే మిశ్రీ ఘోలీ है? ऑप्शन डी आमों में. नेक्स्ट 24th क्वेश्चन, बहुत दिनों के बाद डाली पर क्या आई है? అంటే कोयल आई है. ऑप्शन बी इज द करेक्ट आंसर. यह गद्यांश किस पार्ट से दिया गया है? అంటే ऑप्शन ए इज द करेक्ट आंसर, कोयल. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ లో ఉన్న లెటర్ ని యూజ్ చేసి మీరు ఇక్కడ ఫిల్అప్ చేయాలి కంప్లీట్ గా. సో మీరు ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరు ఏదన్నా వర్డ్ రాయాలి. ఇక్కడ ఉన్న వర్డ్స్ అనే కాదు, ఏ వర్డ్స్ అయినా మీరు రాయొచ్చు. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది మన మదర్ టంగ్ లాంగ్వేజ్ లో చేంజ్ చేయాలి. సో ఇక్కడైతే మీరు ఆన్సర్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఆన్సర్ లో ఇంగ్లీష్ లో చేంజ్ చేస్తున్నాను, కానీ మీరు తెలుగులో అయినా చేంజ్ చేసుకోవచ్చు, మీరు ఏ లాంగ్వేజ్ లో అయినా చేంజ్ చేసుకోవచ్చు, కన్నడలో అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్లో ఏ లాంగ్వేజ్ లో చేంజ్ చేసినా కానీ మీ మదర్ టంగ్ లో చేంజ్ చేయమని అడిగారు కాబట్టి ఇక్కడ మోస్ట్లీ మీరు తెలుగు ఇంకా ఇంగ్లీష్లో చేంజ్ చేయండి. సో ఈ విధంగా చేంజ్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రాయాలి. సో ఇక్కడ వర్డ్స్ ని చూద్దాం. సో ఇక్కడ వర్డ్స్ చూసుకున్నట్లయితే కృష్ణ, खिलौने, प्रसिद्ध, लकड़ी, కొండపల్లి, సంక్రాంతి. సో ఈ వర్డ్స్ ని మీరు ఇక్కడ రాసేయచ్చు. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ కోయల్ని ఈ సైడ్స్ లో ఉన్నటువంటి వర్డ్స్ ని యూజ్ చేసి మనం సెంటెన్స్ అనేది రాయాలి. సో ఇక్కడ మీరు ఆన్సర్స్ ని చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరు దీన్ని రాయాలి. నెక్స్ట్ 29th క్వశ్చన్ లో సెకండ్ లో చూసుకున్నట్లయితే ఈ చిత్రం చూసి మనము 2 వాక్యాలు అనేవి రాయాలి. సో చిత్రమే. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరు ఆన్సర్ అయితే రాస్తే మీకు 2 మార్క్స్ అనేవి కంప్లీట్ గా పడతాయి. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ హింట్స్ ని యూజ్ చేసి మనం ఈ బాక్సెస్ లో ఫిల్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు స్థాన్ ఉంటుంది, ఇక్కడ మనకు దినాంక్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ సేవామే అని రాయాలి, నెక్స్ట్ ఇక్కడ పతా, నెక్స్ట్ ఇక్కడ మహోదయ్, ఇక్కడ విషయ రాయాలి, నెక్స్ట్ ఇక్కడ ధన్యవాద్, నెక్స్ట్ ఇక్కడ ఆప్కి ఆజ్ఞాకారి, ఆప్కా ఆజ్ఞాకారి లేదా ఆప్కి ఆజ్ఞాకారి. సో ఇది ఈ విధంగా మనం రాయాలి. సో దీంతో మన 7th క్లాస్ హిందీ SA2 ఫైనల్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ అయితే మనం చూసాము ఆన్సర్స్ కితో పాటు. సో అందరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.